హలో ఫ్రెండ్స్, అందరికీ ఇంకోసారి హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో మనం యాగాచి డ్యామ్ దగ్గరకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ డ్యామ్ వ్యూస్ అయితే మస్తుగా ఉంటాయి. సో ఇప్పుడు అక్కడికి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే మీరు హళేబీడు అలాగే బేలూరుని విజిట్ చేసిన తర్వాత ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ డ్యామ్ని విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్కువ దూరంలో లేదు, జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది బేలూరు నుంచి. హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర ఇంకా టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఈ డ్యామ్ అన్నమాట. అమేజింగ్ వ్యూస్ అయితే ఉంటాయి, అలాగే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాం కదా, మీకే అర్థమైపోతుంది. సో అందుకోసం మీరు కూడా తప్పకుండా ఈ డ్యామ్ని విజిట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మాటల్లోనే వచ్చేసాము యాగాచి డ్యామ్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే ఇక డ్యాము. ఇది ఎంట్రన్స్ పాయింట్, వెహికల్స్ పార్కింగ్ చేసే స్పాట్ ఇదన్నమాట. ఇక అది ఫ్రంట్ గేటు. ముందరలా లోకల్ షాప్స్ అయితే ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీము, పాప్కార్న్ అలాగే కార్న్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ ఉన్న లోకల్స్కి సండే టైంపాస్ చేయడానికి ఫ్యామిలీతో పాటు మంచి స్పాట్ ఇదన్నమాట. చూడండి ఎంత అందంగా, నీట్గా, పీస్ఫుల్గా ఉందో ఈ ప్లేస్. ఇది హేమావతి రివర్ దగ్గర కట్టిన యాగాచి డ్యాము. దీనికి పెద్ద హిస్టరీ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ 2001లో అయితే దీన్ని తాగే నీరు కోసం అయితే దీన్ని డ్యామ్ అయితే నిర్మిస్తారు. అంతకుమించి దీనికి పెద్ద హిస్టరీ ఏం లేదు, కానీ అందంగా మరియు బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది స్పాటు. చూస్తున్నారు కదా, అమ్మో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒక సముద్రాన్ని చూసినట్టుంది, అంత పెద్దగా అయితే ఉంది రివరు. స్టాక్ ఏరియా మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో రివరు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఈ రివర్లో ఇంకా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. బోటు అలాగే ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సైడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇంకో సైడ్ వెళ్ళి చూపిస్తాను. అది కూడా చాలా చాలా అందంగా ఉంటుంది, అది కూడా చూసేద్దాం.
ఇప్పుడైతే డ్యామ్ గేట్ వాటర్ వస్తాయి కదా, అక్కడికి వెళ్తున్నాం చూడ్డానికి. అంటే గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి కదా, అక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ ఒక కాలువ, ఇదైతే యూజ్లో లేదు. మరి ఎందుకోసం ఉందో తెలీదు. అంటే ఫస్ట్ దీన్నే యూజ్ చేశారని అనుకుంటా, కానీ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు దీన్ని. చూడండి అక్కడ కాంక్రీట్తో మొత్తం బ్లాక్ చేసేసారు. ఇదే చూడండి, గేట్స్, బ్రిడ్జ్, డ్యాము, ఇంకా అంతా ఇదే. చాలా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్, చిన్నదే కానీ చాలా అందంగా ఉంది. ఆ వాటర్ స్ప్రింకల్స్ ఇక్కడి వరకు వచ్చి పడుతున్నాయి. అక్కడ పోతున్న వాటర్ చిన్న చిన్న నీటి స్ప్రింకల్స్ అయితే ఇక్కడికి వచ్చి మాకు తగులుతున్నాయి. వాన వస్తుంది అనుకోవాలి. ఫోటోషూట్కి అయితే మస్తు ప్లేస్ ఇది. కెమెరా ఉన్నవాళ్ళు మస్తు పండగ చేయొచ్చు, ఎంజాయ్ పండగ. 1 2 3 4 5 గేట్స్ అయితే ఉన్నాయి. ఇది హేమావతి రివర్. తాగే నీళ్ళు కోసం 2001లో అయితే దీన్ని నిర్మించారు. అంతే ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఏమంత పెద్ద హిస్టరీ లేదు. ముందుగానే చెప్పినా కదా. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో. ఈ యాగాచి డ్యామ్ ఇక ఇంతే. మీరు కూడా బేలూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి. ఇంకో ప్లేస్ ఉండే పుష్పగిరి మౌంటైన్, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాం టైం సరిపోక. మీకు గనక టైం ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అందంగా ఉంటుంది ఆ మౌంటైన్ కూడా. అది కూడా 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, ఎక్కువ దూరంలో అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ అండ్ లైక్ తప్పగా కొట్టండి. ఇలాంటి ఇంకా వీడియోలు మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. మేమైతే ఈ బ్రిడ్జ్ కింద నించున్నాం, ఎందుకంటే వర్షం మామూలుగా రావట్లేదు. రప్ప అయితే వర్షం వస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆగినాం. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ రాలేదనుకుంటాను. అందుకోసమే ఈరోజే అంతా వస్తుంది బ్యాలెన్స్ మొత్తం.
వర్షం ఆగిన తర్వాత మన జర్నీ అయితే ఇక వర్షం ఆగింది, మన జర్నీ స్టార్ట్ అయింది. క్లైమేట్ మాత్రం మస్తు లేదు. ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేయాలంటే మామూలు కాదు. అస్సలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అట్లా ఉంది వెదరు. చూస్తున్నారు కదా మీరు ఎంత కూల్గా అయితే ఉందో. మీరు కూడా ఇలాంటి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా పొందాలి అందరూ. సూపర్ హాసమ్ ఫీల్ అయితే వస్తుంది రైడ్ చేయడానికి. ఇంకా 400 కిలోమీటర్స్ ఉన్నా ఇట్లా క్లైమేట్ ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి బోరింగ్ అనిపించదు ఇట్లాంటి క్లైమేట్ ఉంటే. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూసిన వీడియో. మీకు ఇంకోసారి చెప్తున్నా, నచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. అందరూ హ్యాపీగా ఉండండి. అలాగే ఈ బ్యూటిఫుల్ రైడ్ని లాస్ట్ వరకు ఎంజాయ్ చేయండి. తర్వాత మీకు నచ్చితే కమెంట్ పెట్టండి.